సిబిల్గల్ మండలంలోని మహిళా భవన్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం యూనియన్ మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ సమావేశానికి ఏపీజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ కె హరినాథ్ రెడ్డి, ఏపీజీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి రామకృష్ణ, ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె మధు సుధాకర్, ఏపీజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎన్ ప్రసాద్, ఏపీజేఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పి సుదర్శన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మధు సుధాకర్ మాట్లాడుతూ, మండల స్థాయిలో ఉన్న విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, విలేకరులపై నాయకులు, అధికారులు అనుసరిస్తున్న విధానాలను, పలు సందర్భాలలో విలేకరులకు జరుగుతున్న అవమానాలను గురించి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. జర్నలిస్టులు ప్రతి గ్రామం నుండి వార్తలను సేకరించి ఆ వార్తలను ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ పనిచేయడమే జర్నలిస్ట్ యొక్క విధి. ముఖ్యంగా ప్రజా సమస్యలను ముందుకు తీసుకుపోవడం. రాసినటువంటి వార్తల వలన జర్నలిస్టులకు వచ్చే ఇబ్బందులు ఇన్ని కావు. అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు ప్రభుత్వాలు ఆదరణ, భరోసా ఇవ్వకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ముఖ్యంగా సిబిల్గల్ మండలంలో గత 15 సంవత్సరాల నుండి ఇంతవరకు ఏ జర్నలిస్ట్ యూనియన్ కమిటీ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. మంగళవారం ఏపీజీఎఫ్ మండల కమిటీ ఏర్పాటు అవ్వడం మంచి శుభ సూచకమన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ మహేశ్వరి మాట్లాడుతూ, సిబిల్గల్ మండలం జర్నలిస్టులు అధికారులతో సఖ్యతగా మెలుగుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుకు సాగుతున్నారని, ఆయా గ్రామాలలో ఉండే ప్రజా సమస్యలను వార్తల రూపంలో అధికారుల దృష్టికి తీసుకుపోవడంలో ముందుంటారని కొనియాడారు. డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తముడు, ఎస్ఐ వేణుగోపాలరాజు మాట్లాడుతూ, మీడియా మిత్రులు వార్తలను తీసుకున్న తర్వాతే వార్తలను రాయాలని, నిజాలను నిక్కచ్చితంగా వార్తల రూపంలో ప్రజలకు తెలియజేయాలని నూతన కమిటీ సభ్యులకు తెలియజేశారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఏపీజీఎఫ్ మండల కమిటీ జర్నలిస్టులకు సన్మానం చేశారు. ఏపీజీఎఫ్ మండల గౌరవ అధ్యక్షులు పి నాగరత్నం, మండల అధ్యక్షుడిగా ఎం వెంకప్ప, ఉపాధ్యక్షుడిగా మల్లెపు యువరాజ్, ఏ అశోక్ కుమార్, ఏపీజీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా బండారి బడేశవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్, సెక్రటరీ ఎస్ మాణిక్యం, సి రంగన్న, కోశాధికారి యు నరసింహులు, సహాయ కార్యదర్శి ఎం మహేష్, పి దస్తగిరి మరియు మద్దిలేటి ఎస్ జైన్ నూతన కమిటీ పూలమాలలు వేసి శాలువలతో సత్కరించారు.